హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే 5 బెస్ట్ స్టడీ టిప్స్ అనేది చెప్పబోతున్నాను. ప్రతి ఒక్క టాపర్ కూడా ఈ టిప్స్ని అయితే యూస్ చేస్తారు. మీరు కూడా ఈ టిప్స్ని యూస్ చేసి అయితే టాపర్స్ అయితే కావచ్చు. సో అది కూడా ఒక స్టోరీ ఫామ్లో మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. సో వీడియోని స్టార్ట్ చేద్దామా? అండ్ ఈ వీడియో మధ్యలో నేను మీ అందరికీ ఒక ఛాలెంజ్ని అయితే ఇస్తాను. సో దానికి మీరు రిప్లైగా నాకు కామెంట్స్లో తెలియజేయండి. మన స్టోరీ వచ్చేసి ఇద్దరు స్టూడెంట్స్తో స్టార్ట్ అవుతుంది. ఇద్దరు స్టూడెంట్స్ వచ్చేసి ఒకరి పేరు రేఖ అండ్ ఇంకొక అమ్మాయి పేరు రాధ. అయితే రేఖ ఒక యావరేజ్ స్టూడెంట్ అనమాట. ఎప్పుడూ కూడా చాలా ఎక్కువ కష్టపడుతుంది, చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది స్టడీస్లో, చాలా ట్రై చేస్తుంది తనని తను బెస్ట్ ఇవ్వడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి. కానీ తనకి మార్క్స్ మాత్రం తను అనుకున్నని అస్సలు రావట్లేదు. ఇంకా యావరేజ్ స్టూడెంట్ లానే ఉంది. మరి రాధ వచ్చేసరికి క్లాస్ టాపర్. తను వచ్చేసి తక్కువ చదువుతుంది అండ్ ఈవెన్ గేమ్స్ కూడా ఆడుతుంది. కానీ తనకి ఎప్పుడు చూసినా ఎక్కువ మార్క్సే వస్తాయి. బట్ అది ఎలా అని అనుకుంటున్నారు? సో స్టోరీని అయితే కంప్లీట్ చేస్తే కదా మీకు కూడా తెలుస్తుంది. అయితే ఒకరోజు ఎగ్జామ్ డే అనేది వస్తుందన్నమాట. రేఖ ఏమో చాలా డిసప్పాయింట్గా టెన్షన్తో రాధ దగ్గరకు వచ్చి ఇలా అంటుంది, రాధ ఒక మాట చెప్పు, నాకు అసలు అర్థం కావట్లేదు. మన ఇద్దరం సేమ్ టీచర్ దగ్గరే చదువుకుంటున్నాం, సేమ్ బుక్సే చదువుకుంటున్నాం, కానీ అసలు నాకెందుకు మార్క్స్ రావట్లేదు? నీకంటే ఎక్కువగా నేను చదువుతున్నాను కదా, నీకంటే ఎక్కువగా నేను కష్టపడుతున్నాను కదా, బట్ నేను ఎంత చదివినా కూడా నేను యావరేజ్ స్టూడెంట్గా, నువ్వు టాపర్ స్టూడెంట్గా ఉంటున్నావు కదా, అసలు ఇదంతా ఎలా అవుతుంది? నాకు అస్సలు అర్థం కావట్లేదు అని క్వశ్చన్ చేస్తుంది. వెంటనే రాధ ఇలా ఆన్సర్ చేస్తుంది అనమాట. ఒకే ఒక టిప్, దాన్ని వేదిక టైం నుంచే ఫాలో అవుతున్నారు అందరూ కూడా, అది నాకు తెలుసు. ఆ టెక్నిక్, అందుకే నేను టాపర్గా ప్రతిసారి టాప్ అవ్వగలుగుతున్నాను. అప్పుడు రేఖ వెంటనే యాంగ్జైటీతో అడిగేస్తుంది అనమాట, ఏంటి ఆ టెక్నిక్, ఏంటి నాకు కూడా చెప్పు అని. సో దిస్ ఈస్ టిప్ నెంబర్ 1, ప్రొడక్టివ్ ఆర్ రూల్ అన్నమాట. ఇది వినగానే రేఖ అయితే చాలా కన్ఫ్యూజ్ అయ్యి ఈ టెక్నిక్తో ఏమవుతుందని అడుగుతుంది అనమాట. అప్పుడు రాధ చెప్తుంది, చాలా ఇయర్స్ నుంచి అవుతుంది, నేను ఒక ఎగ్జాంపుల్తో చెప్తా, అర్థం చేసుకొని ఇలా చెప్తుంది అనమాట. నువ్వు ఇమాజిన్ చేసుకో, ఊహించుకో, రేపు నీ ఎగ్జామ్ ఉంది. నువ్వు ఎగ్జామ్లో ఏం చేస్తావు? ఎగ్జామ్ రాస్తూ డిస్ట్రాక్ట్ అవుతావా? యూట్యూబ్ చూస్తానని, లేకపోతే రీల్స్ చూస్తానని, మొబైల్ యూస్ చేస్తానని, గేమ్స్ ఆడాలని, ఇలాంటివన్నీ నీకు ఎగ్జామ్ రాస్తుంటే ఇలాంటి థాట్స్ వస్తాయా? రావు కదా. ఎగ్జామ్ అది 1 అవర్ కానీ, 2 అవర్ కానీ, 3 అవర్స్ కానీ ఫుల్ ఫోకస్ పెడతావు. నీ ఫోకస్ మొత్తం ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అండ్ ఆన్సర్ పేపర్ పైనే ఉంటుంది. సో అదే ఫోకస్ని నువ్వు నీ డైలీ లైఫ్లో 2 అవర్స్ అదే ఫోకస్తో స్టడీస్ పైన కానీ స్పెండ్ చేస్తే నువ్వు పక్కా టాపర్ అవుతావు. ఎస్, ఇది నిజమే. మీరు కూడా అలాగని ట్రై చేస్తే పక్కా టాపర్ అవుతారు. 2 అవర్స్ లేదా 3 అవర్స్ సేమ్ ఫోకస్తో చదవాలి. అసలు మొబైల్ అనే దాన్ని పూర్తిగా మర్చిపోవాలన్నమాట. మీ స్టడీ సెటప్ దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంచుకోండి పక్కన, అండ్ డోర్ కూడా లాక్ చేసుకోండి. ఎవరిని దగ్గరికి రానివ్వకుండా ఎగ్జామ్ అయ్యే వరకు ఇది కానీ నువ్వు ఫాలో అయితే అసలు నిన్ను ఆపేవాళ్ళంటూ ఎవరు కూడా ఉండరు. డైలీ 1 or 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ ఒక టాపర్ ఎలా చదువుతారో మీరు కూడా అదే ఫోకస్తో అలా చదివితే ఒక టాపర్లానే మీరు అవుతారనమాట. సో మీ అందరికీ ఛాలెంజ్ అని చెప్పాను కదా, ఆ ఛాలెంజ్ ఏంటంటే ఎగ్జామ్ అయ్యే వరకు ఇది ఫాలో చేస్తానని ఎవరైతే అనుకుంటున్నారో ఇప్పుడే కామెంట్ చేయండి, ఐ విల్ ఫాలో దిస్ అనేసి. కేవలం ఫాలో చేయాలనుకునే వాళ్ళు మాత్రమే చేయండి. సో రాధ ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అప్పుడు రేఖ ఏం చెప్తుందంటే, వావ్, సూపర్ ట్రిక్, నేను కూడా ఫాలో అవుతా అని అంటుంది. కానీ రేఖకి ఇంకొక డౌట్ వస్తుంది. కానీ చదవాలని ఇదంతా ఓకే, కానీ అసలు ఎక్కడి నుంచి చదవాలి, ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి, నాకు అస్సలు అర్థం కావట్లేదు, దానికి ఏంటి సొల్యూషన్ అని అడుగుతుంది. అయితే అప్పుడు రాధ చెప్తుంది, దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. టిప్ నెంబర్ 2, 1 సోర్స్ స్ట్రాటజీ. నువ్వు నీ సోర్సెస్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సబ్జెక్ట్కి నేను ఈ సబ్జెక్ట్ ఈ బుక్లోంచి చదువుతాను అండ్ క్వశ్చన్స్ ఈ బుక్లోంచి ప్రాక్టీస్ చేస్తాను అని ఫిక్స్ చేసుకోవాలి. అప్పుడే నువ్వు కాన్సన్ట్రేషన్తో నీ స్టడీస్ని చేయగలుగుతావు.
సో మీరు కూడా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు బుక్స్ లిమిటెడ్గా ఉంచుకోండి. మల్టిపుల్ టైమ్స్ అదే బుక్స్ని చదవండి. ఒక 10 వీడియోలు చూశారు, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క బుక్ చెప్పారని అన్ని బుక్స్ కొనేసుకొని మీ స్టడీ సెటప్ దగ్గర పెట్టుకుంటే ఏ బుక్ చదవాలో మీకే అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అందుకే వన్ సోర్స్ స్ట్రాటజీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన స్టోరీలోకి అయితే మళ్ళీ కంటిన్యూ అయిపోదాం. అప్పుడు రేఖ అంటుంది, ఇవన్నీ ఓకే కానీ ఇవన్నీ ఓకే, చదవాలని కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. నువ్వు చెప్పిన సెటప్తో చదవాలని బుక్ తీస్తే మైండ్ నిండా ఏవేవో థాట్స్ వస్తూనే ఉంటాయి. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని అడుగుతుంది. అప్పుడు రాధ, సో టిప్ నెంబర్ 3 ఏంటంటే ఓవర్ థింకింగ్. ఇదేం టిప్ అనుకుంటున్నారా? ఇది కూడా ఒక టిప్పే, జాగ్రత్తగా వినండి. మీరు ఇప్పుడు చదవడానికి చెప్పిన సెటప్ అంతా చేసుకున్నారు, బుక్ ఓపెన్ చేశారు, కానీ మీ మైండ్లో ఏవేవో థాట్స్ వస్తున్నాయి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఒక టాపిక్ మీరు 3 సెకండ్స్ నేను చెప్పింది అయితే అస్సలు చేయొద్దు. అసలు మీరు ఇప్పుడు ఈ 3 సెకండ్స్ చేయండి, మీ లైఫ్ గురించి అసలు ఆలోచించొద్దు. 1 2 3. ఇప్పుడు మీరందరూ ఏం చేస్తారో చెప్పనా? నేను ఏదైతే వద్దని చెప్పానో దాని గురించి ఆలోచించకపోయినా ఆ ఇమేజెస్ మీరు ఊహించుకొని అట్లీస్ట్ మీ కళ్ళ ముందు అయితే వచ్చి ఉంటాయి. సో ఇక్కడ నేను చెప్పే టిప్ ఏంటంటే, మీరు ఇలా బుక్ ఓపెన్ చేసినా కూడా మీకు ఇలానే ఏవేవో థాట్స్ వస్తే జస్ట్ ఒక 5 మినిట్స్ టైం ఇచ్చి ఒక నోట్బుక్ తీసుకొని మీకు వచ్చిన థాట్స్ అన్ని కూడా నోట్బుక్లో రాసేయండి. జస్ట్ ఓన్లీ ఫర్ 5 మినిట్స్. మీ మైండ్ వచ్చేసి ఆల్ క్లియర్ అయిపోతుంది అని చెప్తుంది. అయితే అప్పుడు రేఖ అంటుంది, రాధా టెక్నిక్ అయితే బాగుంది కానీ ఇంకొకటి, ఎగ్జామ్ దగ్గరికి వస్తున్న కొద్ది నేను డిమోటివేట్ అయిపోతాను. ఫ్రెండ్స్కి కాల్ చేస్తే కొంతమంది ఆల్ క్లియర్ అయిపోయాయి అంటారు. ఇవన్నీ వింటుంటే నేను ఇంకా డిమోటివేట్ అయిపోతాను. అసలు ఏం చేయాలి అంటే అదే టిప్ నెంబర్ 4, కట్ ఆఫ్ ఫ్రమ్ ఫేక్ ఫ్రెండ్స్. ఫేక్ ఫ్రెండ్స్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అసలు ఒకటైతే పక్కా గుర్తుపెట్టుకోవాలి, ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ తర్వాత మనకి చాలా బాగా నచ్చుతారు, కానీ ఎగ్జామ్ టైంలో అనేది ఇది అస్సలు కరెక్ట్ కాదు. కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే ఏం చదవకపోయినా సరే అన్నీ చదివేశామని చెప్తారు. కొంతమంది అంతా అయిపోయినా కూడా చదవడమే స్టార్ట్ చేయలేదు అని చెప్తారు. ఇది అసలు కామన్ అనమాట, ప్రతి ఒక్కరి విషయంలో జరుగుతుంది. అప్పుడు నువ్వెలా థింక్ చేస్తావు? ఎవరూ చదవట్లేదు కదా, నేను చదివి ఏం చేయాలనేసి నువ్వు కూడా అలానే ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం, తిరగడాలు, ఇలా టైం వేస్ట్ అనేది చేస్తూ ఉంటే ఇంకా నువ్వు ఎగ్జామ్లో ఎలా సక్సెస్ అవుతావు? అవ్వలేవు కదా. సో అందుకే ఈ టిప్ అన్నమాట. అండ్ అలాగే నువ్వు ఎగ్జామ్స్ మహా అయితే ఎన్ని రోజులు ఉంటాయి? ఒక 10 to 15 డేస్ ఉంటాయి. ఆ 15 డేస్ నువ్వు నీ ఫ్రెండ్స్కి కానీ దూరంగా ఉంటే ఎగ్జామ్లో నువ్వు టాప్ స్కోర్ అయితే ఈజీగా చేయొచ్చు. బట్ మీరు కూడా కొన్ని అవసరం అయితే వస్తుంది, అలాంటప్పుడు ఫ్రెండ్స్కి కాల్ చేయండి. బట్ ఒకే ఒక క్వశ్చన్, ఇంపార్టెంట్ టాపిక్స్ అది కనుక్కోవడానికి మాత్రమే చేయండి. అసలు ఇంకేం మాట్లాడొద్దు. అది కూడా మీకు తెలిసి ఉంటే అసలు అది చేయాల్సిన అవసరం కూడా లేదు అని చెప్తుందనమాట. కానీ అప్పుడు రేఖకి ఇలా అంటుందన్నమాట, ఎగ్జామ్ టైంలో మాత్రం నేను ఎంత చదివినా కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు అన్నీ మర్చిపోతాను అని అంటుంది. అదే డిఫరెన్స్ టాపర్కి యావరేజ్ స్టూడెంట్కి ఉన్న డిఫరెన్స్ అనేది ఇదే అన్నమాట. టాపర్ అన్నీ మెమరైజ్ చేసుకొని ఎగ్జామ్లో చాలా ఈజీగా రాసేస్తారు, కానీ నువ్వేమో ప్రెషరు టెన్షన్తో అన్నీ మర్చిపోతావు. సో దానికి వచ్చిన సొల్యూషన్ ఏంటంటే టిప్ నెంబర్ 5, బ్రెత్ ప్లస్ స్లీప్ కంట్రోల్. అసలు మీరు చదువులో అంటే ఇలా ఎగ్జామ్స్ ఉన్నాయి చదవాలి అనేసి పూర్తిగా చదువులో మునిగిపోయి నిద్రనైతే అస్సలు తక్కువ చేసుకోకూడదు. నిద్ర లేకపోతే మీకు అస్సలు ఏం గుర్తుండదు, మైండ్ కూడా పని చేయదు. ఎగ్జామ్ పేపర్లో యాంగ్జైటీ ఫీల్ అవుతారు, ప్రెషర్ ఫీల్ అవుతారు, చదివింది మొత్తం మర్చిపోతారు. సో దీనికోసం ఎగ్జామ్లో ఒక 30 సెకండ్స్ మీ ఫోకస్ అంతా మీ బ్రెత్ పైన, మీ శ్వాస పైన ఉంచండి. కళ్ళు మూసుకొని ఒక డీప్ బ్రీత్ని తీసుకోండి. జస్ట్ 30 సెకండ్స్. మీ మైండ్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది అండ్ మీరు చదివినవన్నీ చాలా ఈజీగా రీకాల్ చేసుకోవచ్చు. మీరు కూడా రేఖలా అయితే రాధలా మారొచ్చు. ఈ టిప్స్ని కానీ ఫాలో అయితే మీరు కూడా త్వరలోనే టాపర్ అనేది ఈజీగా అయిపోవచ్చు. అండ్ నేను చేసిన ఛాలెంజ్ ఉంది కదా ప్రొడక్టివిటీ, దాన్ని కామెంట్స్లో నాకు కామెంట్ చేయండి. ఫాలో అయితే ఎగ్జామ్ వరకు ఫాలో అవ్వండి, మధ్యలో మాత్రం బ్రేక్ చేయొద్దు. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మార్క్స్ అయితే తప్పకుండా వస్తాయి.
సో ఇది ఈరోజు వీడియో. ఇది మీరు టిప్స్ లాగా తీసుకోవచ్చు, మోటివేషన్ అలా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోండి. సో ఈ మొత్తం వచ్చేసి 5 టిప్స్ అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.